హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో ఈరోజు మీకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ చూపించడానికి వచ్చాను. సో మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్ అమ్మకానికి ఉంది. రెడీ టు మూవ్ అనమాట. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇది లొకేషన్ వచ్చేసి మీకు హైదనగర్ గుంటూరు దగ్గరలో ఉంది ఇది. సో ఇదంతా మనకు చుట్టుముట్టంతా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. రోడ్స్ అంతా బీటీ రోడ్స్ వేసి ఉన్నాయి అన్నీ. సో ఇది మీకు ఈ రోడ్డు వచ్చేసి ఇది 30 feet బ్లాక్ టాప్ రోడ్ వేసారు. ఇది హౌస్ ఫేసింగ్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది మొత్తం 141 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. సో లోపల ఇల్లు కన్స్ట్రక్షన్ డిజైనింగ్ ఎట్లా చూద్దాం. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఎలివేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎలివేషన్ మంచి పర్ఫెక్ట్ వచ్చింది హౌస్ లెంత్ తగ్గట్టు. సో లోపల చూద్దాం, పెయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. చూస్తున్నాం కదా, ఇదంతా గ్రానైట్ వేసారు. పార్కింగ్ ఏరియా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఈ బాల్కనీ ఏరియా పైన కూడా ఫాల్ సీలింగ్ చేశారు, చూడొచ్చు. సో మనకి ఇక్కడ పెయింట్ లేకుండా ప్లెయిన్గా వదిలేశారు కదా, ఇంత మనకు డిజైన్ టైల్స్ వస్తాయి అన్నమాట. మొత్తం ఈ వాల్కి అంతా టైల్స్ వస్తాయి. సో ఇది మనకు నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది సంప్, ఇది వాటర్ సంపు. పక్కనే మనకు బోర్వెల్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూస్తున్నాం. ఇది ఇది టేక్ వుడ్తో చేశారు ఇది. సో మెయిన్ డోర్ చూడొచ్చు, మనకు టేక్ వుడ్ వచ్చింది. సైడ్లోకి వెళ్ళి మనకు మిర్రర్స్ వస్తాయి, డిజైనింగ్ అంతా. సో మనం లోపల చూద్దాం ఇప్పుడు. సో మనం హాల్కి వచ్చాము. ఇదంతా చూడొచ్చు. మనకు హాల్ ఎల్ షేప్లో వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఇక్కడ పార్టీషన్ చేశారు. మనకు హాల్ చూడొచ్చు, ఇక్కడ మనకు డిజైన్ తోటి పార్టీషన్ చేశారు ఇది. రైట్, మనం ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా. ఇది గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడానికి మనం సోఫాస్ వేసుకోవచ్చు. ఇక్కడ ఎల్ షేప్ సోఫా వేసుకోవచ్చు. ఇక్కడ మనకు హాల్లో ఒక విండో వచ్చింది ఇక్కడనే. నెక్స్ట్ మనం ఇక్కడ టీవీ యూనిట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది టీవీ యూనిట్ ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రెడీగా ఉంది. నెక్స్ట్ మనకు పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. రైట్, నెక్స్ట్ మనకి ఇది కిచెన్ అనమాట. చూస్తున్నాం కిచెన్. సో ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. సో మనకు వాల్స్కు ఇక్కడ టైల్స్ వేసారు, కంప్లీట్ అయిపోయింది. పైన సెల్ఫ్లు కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనకు ఇక్కడ పక్కనే మనకి ఇది పూజా రూమ్. ఇది సపరేట్ పూజా రూమ్ ఇచ్చారు. సో మనకు కిచెన్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చింది, ఎగ్జిట్ డోర్ ఇది. సో మనం ఇప్పుడు కిచెన్ నుంచి ఇంకొక ఎగ్జిట్ డోర్ చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. సో ఇదంతా సెట్ బ్యాక్, మన కాంపౌండ్ వాళ్ళకి హౌస్కి ఇదంతా సెట్ బ్యాక్ ఏరియా. సో మనం ఇప్పుడు హాల్ నుంచి లోపలికి వెళ్తున్నాం. వెళ్ళిపో. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. దీంట్లో మనకు 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్కి బాగుంటుంది ఇక్కడ. సో మనకు సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇందులో. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14x14 అనమాట. అంటే మనకు మాస్టర్ కింగ్ సైడ్ బెడ్ వేసిన తర్వాత కూడా మస్తు స్పేసియస్గా ఉంటుంది. మనం నెక్స్ట్ ఇంకా అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లోనే మనకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇందులో కూడా. సో మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఇట్స్ బయటికి రాగానే ఇక్కడ సైడ్ మనకి ఇదంతా ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది టైల్స్ చేశారు. సో ఇది మనకు కామన్ బాత్రూమ్ అనమాట. ఇది నెక్స్ట్ మనకి హాల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం. మనం లోపల చూద్దాం. ఇందులో కూడా ఒక విండో వచ్చింది, సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయినాయి. పైన మనం ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.
సో, మనకు స్టెప్స్ పక్కనే మనకు విండోస్ పైకెక్కడానికి. సో, మొత్తం గ్రానైట్‌తో చేశారు స్టెప్స్ గూడా. స్టెప్స్ కింద మనకు ఇక్కడ ఎక్స్‌ట్రా వాష్ ఏరియా గూడా వచ్చిందిక్కడ. అండ్ ఇంకొకటి ఎక్స్‌ట్రా బాత్రూమ్. బయట మనకు కామన్‌గా యూజ్ చేసుకోవడానికి బాత్రూమ్ గూడా వచ్చింది. సో, ఇల్లుకి G+1 పర్మిషన్ ఉందండి. సో, గ్రౌండ్ ఫ్లోరే కట్టారు. సో, మీరు కొంటే పైన గూడా కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది. సో, మనకు సెట్ బ్యాక్ గూడా ఎక్కువొచ్చింది ఇల్లు సైడు చూడొచ్చు. సో, ఈ లోపల కన్‌స్ట్రక్షన్ మొత్తం చూసారు గదా! రెడీ టు మూవ్ అనమాట. సో, రేట్ వచ్చేసి మీకు 72,00,000. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ బిల్డరే మీకు మాట్లాడతారు.